హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కిరణ్ రాయల్ పైన వస్తున్న అభియోగాలు, ఆ ఆడియో లీక్లు, ఆ వీడియో లీక్లు అవన్నీ చూస్తూనే ఉన్నాం. పాపం లక్ష్మి అనే ఒక యువత దగ్గర నుంచి దగ్గర 1,50,00,000 వరకు తను డబ్బును కాజేసి చివరికి ఇవ్వమని అడిగితే తన పైన దురుసుగా మాట్లాడటమే కాకుండా ఎల్, లమ్మ, లక్క అన్ని బూతులు మాట్లాడుతూ అసల స్టార్టింగ్ బూతులే మీరు నిజంగా చూసినట్లయితే అక్కడ స్టార్ట్ అయ్యి, ఎల్ల దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. పీలు, జడ్లు అన్నీ వచ్చేస్తున్నాయి అందుట్లోకి. అన్ని బూతులు మాట్లాడుతూ ఆ లేడీని చాలా టార్చర్ చేస్తూ ఉన్నాడు ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేస్తూ చిట్టిరెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని మార్ఫ్ చేసి బయటకు రిలీజ్ చేయడం జరిగింది. అదే తడుగా ఇప్పుడు దొరకడంతోనే కిరణ్ రాయల్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో పాటు ఇంకా చాలా సోషల్ మీడియాస్ మనోడి పైన టార్గెట్ చేసి గట్టిగానే తగులుకున్నారు. ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్, ఎన్ని ఆడియోస్ రిలీజ్ చేశారంటే దగ్గర 15-20 ఆడియోస్ అయితే పబ్లిక్లో రన్ అవుతూ ఉన్నాయి. ఆవిడైతే డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మనోడి గురించి క్లియర్గా చెప్పేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పైన వస్తున్న అభియోగాలకి కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కిరణ్ రాయల్కి లెటర్ నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీస్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత జరుగుతూ ఉంటే నోటీసులు పంపించడం ఏంటా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి విక్టిమ్ అక్కడ ఉంది. ఆల్రెడీ తను ఈ జరిగిన దారుణాన్ని తట్టుకోలేక చేయకూడని పని డైరెక్ట్గా అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ బయటకు వచ్చి అందరి ముందు మాట్లాడటం జరిగింది. చూసినట్లయితే మనకి ఇప్పటికీ బ్యాండెడ్ బ్లడ్ వస్తూ ఉంటాయి. కానీ అటువంటి అమ్మాయి అంత దారుణంగా నన్ను మోసం చేశాడని చెప్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అదేం పట్టించుకోకుండా పార్టీ నుంచి తీసేయటం ఏంటి? డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు, నువ్వు అరెస్ట్ చేయించాలి. ఫస్ట్ ఆడవాళ్ళకి అండగా ఉంటాయని మాటలు చెప్పడం కాదు కదా పవన్ కళ్యాణ్ సార్. ఫస్ట్ అరెస్ట్ చేయించి లోపలేయండి. అభియోగాలు చేస్తుంది ఆవిడ కదా. అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత కదా మరి ఏమేమి చేయాలి. అదే చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఏదైనా మళ్ళీ చేసుకుంది అనుకోండి, ఎవడో రెస్పాన్సిబిలిటీ? మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారు. ఆయనేమో నిన్ను ఏమైనా చేసి చంపేసి కూడా జైల్లోకి వెళ్ళిన 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతా అంటూ ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తికి వెన్నుదన్నుగా ఉన్నట్టుగా ఉంది. కానీ మీరు చేసిన ఈ సిచ్యువేషను అతనికి ఫేవర్గా ఉన్నట్టుంది. పార్టీ నుంచి జస్ట్ తాత్కాలికంగా పక్కకి వెళ్ళమని చెప్తారు మీరు. ఓకే. మీకు ఏదో డౌట్ ఉంది, తాత్కాలికంగా పక్కకెళ్ళమన్నారు. కానీ పోలీసులకు ఆదేశించాలి కదా! నేను హోమ్ మినిస్టర్ అయితే అది చేస్తాను, నేను హోమ్ మినిస్టర్ అయితే ఇది పీకుతానని మీరు చెప్పారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్‌కి చెప్పి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఒక అమ్మాయిని మోసం చేశాడు. 1,50,00,000 తీసుకొని ఆ అమ్మాయి ఇంకా గీళ్ళు చాలా గిఫ్ట్‌లు ఇచ్చిన వీడియోస్, ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోస్, ఆ అమ్మాయిని బెదిరించిన వీడియోస్, ఆ అమ్మాయిని తిట్టిన ఆడియోస్ అండ్ వీడియోస్ చాలా బయటకొచ్చినాయి. వాటన్నిటిని కన్సిడరేషన్‌లోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలి కదా! అరెస్ట్ చేయలేదు. మళ్ళీ ఏదో ఆవిడని బెదిరించాడు. ఆ అమ్మాయి తట్టుకోలేక మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఏమైనా చేసుకొని ప్రాణాలు తీసుకుంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మినిమం సెన్స్ ఉండాలి కదా సార్! ఏదైనా మనం చేస్తున్నామంటే. దొంగల్ని వెనకేసుకుని వచ్చే తంతు చేయకండి సార్ మీరు. మీరు సిన్సియర్‌గా ఉండండి. మీరు 32,000 మందిని తెస్తా అన్నారు. అది తేలేదు. సుగాలి ప్రీతి అన్నారు. అది పట్టించుకోలేదు. ఇలా మీరు చాలా వదిలేసారు. సూపర్ 6 నా మీద నమ్మకంతో ఓట్లేయండి నేను చేపిస్తా అన్నారు. ఇప్పుడు నోరు మూసుకొని దాని గురించి మాట్లాడకుండా పక్కనున్నారు. ఇవన్నీ మేము అడుగుతున్నాం. ప్రజల్లోకి అంతగా వెళ్ళట్లేదు. కానీ ఇటువంటి కిరణ్ రాయల్ అనేటువంటి ఒక దుర్మార్గుణ్ణి, ఒక ఆడపిల్లని మోసం చేసినటువంటి ఒక దరిద్రుడిని ఇంత దారుణంగా అమ్మాయిని మోసం చేస్తే, ఆ అమ్మాయి రోడ్ల మీదకొచ్చి, వీడియోల మీదకొచ్చేసి మహిళా సంఘాలు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి మహిళా సంఘాలను బయటికి వెళ్ళిపోమంటారా? ఏంటి సార్ ఇది? ఆడవాళ్ళు సపోర్ట్‌గా కూడా ఉండనివ్వరా? కిరణ్ రాయల్ ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే తప్ప? అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకూడదా? అరెస్ట్ చేస్తే ఏమైనా తప్ప? మీ పార్టీ పరువు పోతుందా? ఎక్కడుంది మీ పార్టీకి పరువు అసలు? జానీ మాస్టర్ అప్పుడే మీ పార్టీ పరువు పోయింది. మీ సొంత పిఠాపురం నియోజకవర్గంలో ఒక బాలిక పైన టీడీపీ వాళ్ళు తప్పుగా బిహేవ్ చేసి అమ్మాయిని పాడు చేసినప్పుడు మాట్లాడినప్పుడే మీ పరువు పోయింది. ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి అంతగా మీకు పక్కన పెట్టుకుని తిరిగే ఇంకొకరిని వెనక నుంచి పట్టుకోనా అనే వ్యక్తి కూడా మీ పార్టీలోనే ఉన్నాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. అంత దరిద్రాలన్నీ జనసేనలోనే ఎందుకుంటున్నాయి? రికార్డింగ్ డాన్సులు నాట్ ఏ టు జెడ్ దరిద్రాలన్నీ జనసేన పార్టీలోనే ఉన్నాయా? ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేస్తూ మీరు తాత్కాలికంగా విముక్తి కలిగించారు. అంతే కదా!
అంతే కదా! ఆడపిల్ల జీవితాలకి అసలు రెస్పెక్ట్ లేదు మీ దగ్గర. అంతే కదా! ప్రజలకు మీరు చెప్పే మెసేజ్ ఇదే కదా! అసలు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఆడవాళ్ళకి అండగా ఉంటా అని చెప్పి గోరు ముద్దలు తినిపిస్తుంది కదా ఎక్కడికో ఎళ్లి. ఆవిడేం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు? మేడం చూడండి ఇక్కడ. పరిస్థితి చూడండి. ఆ అమ్మాయి ఎన్ని ప్రూఫ్‌లు బయటపెట్టిందో అయినా కూడా మీరు అరెస్ట్ చేయరా ఆయన్ని? ఏంటి మేడం ఇది? మళ్ళీ ఆ అమ్మాయి ఏమైనా చేసుకొని చనిపోతే ఎవడు మేడం రెస్పాన్సిబిలిటీ? అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన మాట్లాడరా? ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఆడవాళ్ళు ఇటువంటి కష్టాలు పడితే అసలు ఎవరు మాట్లాడరు పొలిటీషియన్స్ మీరు. అదే కదా మేడం? ఏం రాజకీయాలండి ఇవి? ఏం రాజకీయాలు? చెప్పేదొకటి, చేసేదొకటా? ఆయనేమో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చేస్తున్నారు, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చేస్తున్నారు. ఏం వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు నిన్న ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా ఏంటి? అంత వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఆవిడతో రిలేషన్ పెట్టుకోమన్నారా? ఆవిడ దగ్గర నుంచి డబ్బులు తీసుకోమన్నారా? ఆవిడని మోసం చేయమన్నారా? ఆవిడకి ఫోన్ చేసి అడిగితే డబ్బులు అడిగితే బెదిరించమని చెప్పారా? చంపేసి జైలుకెళ్తా 40 డేస్‌లో వస్తా అని చెప్పమని చెప్పారా? చేయాల్సిందంతా నువ్వు చేసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద ఏస్తావేంటి కిరణ్ రాయల్? సెన్స్ లేదా నీకు? అంటే నువ్వు చేసిన ఎదో పనిని కప్పిపుచ్చుకోవడానికి ఏ పార్టీ దొరికితే ఆ ప్రతిపక్ష పార్టీ మీద పడిపోవటమేనా? అంటే నువ్వు ఏం చేసినా కూడా అసలు మీడియాలో రావద్దు, సోషల్ మీడియాలో రావద్దు, ఎవరు దానిపైన మాట్లాడొద్దా కిరణ్ రాయల్? నువ్వు తోపు తురుముకానివా ఏమన్నా? అవునులే నువ్వు తోపు తురుముకానివని అందుట్లో చెప్తున్నావు. ఇంత దారుణంగా ఉన్నావేంది బస్సు నువ్వు? చిచ్చే చూస్తేనే సిగ్గేస్తుంది నిన్ను. నీ గురించి ఆలోచిస్తేనే దరిద్రం అనిపిస్తుంది తెలుసా? సో పవన్ కళ్యాణ్ గారు ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, కంప్లీట్‌గా రాజకీయాల నుంచే ఎలిమినేట్ చేయాలి ఇటువంటి వారిని. యెస్. ఎనక బలం ఉంది, పదవి ఉంది, అధికారం ఉందనే మదంతో చేసేటువంటి తప్పులు ఇవన్నీ. అర్థమవుతున్నాయి కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.